సంఘ ప్రార్థన ప్రోత్సాహ నిమిత్తమై దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయములో కొన్ని మాటలు చదువుకొని ధ్యానం చేద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. నేను 14 చదువుతాను, మీరు 15 చదవండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదిగి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపము క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. 14వ వచనం అందరం కలిసి చదువుదాము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఆకాశము నుండి నేను ప్రార్థన విని వారి పాపము క్షమించి వారి దేశమును స్వస్థపరచుతాను. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారులారా, దేవుడు అక్షరార్థంగా ఇశ్రాయేలును నా జనము అని ఎన్నుకున్నాడు. నా స్వకీయ జనమైన ఇశ్రాయేలు అని వారిని పిలిచాడు. ఇశ్రాయేలు దేశం ఆయన దేశంగా గుర్తింపబడింది. కానీ దేవుడు సర్వభూమికి మహారాజై ఉన్నాడు. భూమి మీద ఉన్న సర్వ దేశములు ఆయన చేతిలో ఉన్నాయి. సకల దేశములారా యెహోవాను సన్నుతించుడి అన్నాడు. సమస్త మానవులు, ప్రాణులు, ఆకాశ పక్షులు, జలరాశులు అన్నీ ఆయన వశం. ఈ సర్వ సృష్టికి ఆయన కర్తగా ఉన్నాడు. ఇశ్రాయేలు రాజైన సొలొమోనుకు దేవుడు దర్శనం లేదా కల ద్వారా ఆయనతో మాట్లాడుతూ ఈ మాట చెప్తా ఉన్నాడు. నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గాలను విడిచిన ఎడలా. ఈ 3 పనులు ఎప్పుడైతే నా జనులు చేస్తారో ఆయన కూడా 3 పనులు చేస్తానన్నాడు. మొదటిది ఏంటంటే, నేను వారి ప్రార్థన వింటాను. రెండవది, వారి పాపమును క్షమిస్తాను. మూడవది, వారి దేశమును స్వస్థపరచుదును అన్నాడు. అంటే అర్థం బాగు చేయుదును అని చెప్తున్నాను. ఏ దేశమైనా దేవునిదే. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన ఎవరైనా సరే ఆయన ప్రజలే. ఆయన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. ఒకప్పుడైతే ఆయన ప్రజగా ఉండలేదు. ఎప్పుడైతే రక్షణ పొందామో ఇప్పుడు మనం ఆయన ప్రజలమై ఉన్నాం. ఆయన జనులమై ఉన్నాం. ఆయనే మన రాజు, ఏలినవాడు, ఆయనే మన రక్షకుడు. సర్వదేశములు ఆయనను అంగీకరించిన వారందరూ మరి ఆయన బిడ్డలై ఉంటుండగా వారందరికీ కూడా ఒక ప్రాథమికమైన బాధ్యత ఆయన అప్పగించాడు. ఏంటంటే, మీరున్న స్థలాలలో
మీ దేశం యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి అన్నాడు. ఆ ప్రాంతం లేదా ఆ పట్టణ క్షేమమే మీ క్షేమమునకు కారణమగును అన్నాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 7వ వచనం. అధ్యాయము 7వ వచనం. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి, సరే పట్టణమే కావచ్చు, దేశమే కావచ్చు, ప్రాంతమే కావచ్చు, ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయులైనందున బబులోను దేశానికి వారిని చెరగా తీసుకొని పోయాడు. ఆ పట్టణం లేదా ఆ దేశం యొక్క క్షేమము కోరి ప్రార్థన చేయుడి అని చెప్తా ఉన్నాడు. దాని క్షేమమే మీ క్షేమమునకు కారణమగును అన్నాడు. బబులోను దేశమైన, ఇశ్రాయేలు దేశమైన, పారసీక దేశమైన, భారతదేశమైన అన్నీ ఆయన దేశాలే. ఆయనను విశ్వసించిన వారందరూ ఆయన ప్రజలై ఉన్నారు. వారి ప్రాథమిక బాధ్యత ఏంటంటే ఆ దేశం యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడం. మరి దేవుని బిడలముగా మన ఆ బాధ్యతను కలిగి ఉన్నామా? నేను దేశాన్ని పాడు చేయకుండానట్లు బద్దలైన బండ సందులలో నిలుచుటకు ఒక్కడైనా ఉన్నాడా అని వెతికి తిని అన్నాడు. హెజ్కేల్ గ్రంథంలో చూడక్కర్లేదు. ఒక్కడు కూడా ఆ ఇరుకులో ఉండడానికి ఇష్టపడలేదు. ఒక్కరుండిన ఎడల చాలు, నేను ఆ దేశాన్ని దిట్టపరుచుదును, బలపరుచుదును అని చెప్తూ వస్తున్నాను. కటినాడు విజ్ఞాపనాకర్తలు, ప్రార్థనా పరులు ఎంత అవసరం. ఏ ప్రభుత్వ కాలములోనైనా ప్రార్థన చేసి దేశానికి క్షేమం, స్వజనులైన ఇశ్రాయేలునకు క్షేమం వారు కలుగజేసుకున్నారు. కాబట్టి నేటి దినాన మన ప్రాంత క్షేమం కొరకు, పట్టణ క్షేమం కొరకు, భారతదేశ క్షేమం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నామా? ఆనాడు యూదులకు అది ఎలాగైతే బాధ్యతగా ఇవ్వబడిందో, మరి ఎక్కువగా ఆత్మీయ ఇశ్రాయేలైన మనకు కూడా అది బాధ్యతగా ఇవ్వబడింది. ఎందుకంటే భూలోకంలో ఉన్న రాజ్యాలన్నీ తాత్కాలికములు, అస్థిరములు. దేవుని ప్రభుత్వమే శాశ్వతం, దేవుని రాజ్యమే శాశ్వతమైనది. ఆ రాజ్యవాసులుగా ప్రస్తుత కాలంలో ఇక్కడ ఉన్న మనమున్న ప్రజల క్షేమం కొరకు, ప్రాంత క్షేమము కొరకు దేవునికి విజ్ఞాపన చేస్తూ ఆధారపడవలసిన వారంగా ఉన్నాం. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయము 17వ వచనం సహాయం చేయండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 17వ వచనం. అవును, మహోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడు. అధికారం దేవునిదే. దేవుడు ఎవరికి అధికారం ఇస్తే వారే అధికారులు అవుతారు. ఆయన అధికారయుండి తానెవరికి అనుగ్రహింపనిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు, ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకొనున్నట్లు ఇలాగున
జరుగును అన్నాడు. కాబట్టి దేవుడు ఎంత సమర్థుడు, జ్ఞానవంతుడు. యుద్ధమునకు గుర్రములు సిద్ధపరుచుట కద్దు, కానీ విజయం యెహోవా ఆధీనం. జయం అనేది దేవుని చేతిలో ఉన్నది. ఏ ప్రభుత్వాన్ని ఆయన ఉండనిస్తాడో ఆ ప్రభుత్వం ఉంటుంది, లేదా ఆ రాజ్యం ఉంటుంది. ఏ ప్రభుత్వాన్ని ఆయన తొలగద్రోస్తాడో ఆ ప్రభుత్వం తొలగద్రోయబడుతుంది. నెబుకద్నెజరుకు మహాఘనత ఇచ్చింది దేవుడే. కానీ నెబుకద్నెజరు గర్వించినప్పుడు 7 కాలాలు గడ్డి మేశాడు. నెబుకద్నెజరును గద్దె దింపి బుద్ధి వచ్చేటట్టుగా చేశాడు. బెల్షాసరుకు కూడా అదే శిక్ష వేయబడింది. కానీ బెల్షాసరుకు మరలా బుద్ధి రాలేదు. అతడు మరలా సింహాసనాన్ని సంపాదించుకోలేదు. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే, దేవుడు ఏది ఇచ్చయించుచున్నాడో, ఎవరికి అనుగ్రహింపనిచ్చయించుచున్నాడో వారికే ఆ రాజ్యాధికారం దక్కునట్లుగా దేవుని ప్రజలుగా ఆయన చిత్తము నెరవేర్పు కొరకై మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన నియమించిన రాజ్యం, ఆయన నియమించిన ప్రభుత్వం మరి ఈ భూలోకంలో ఆయన ప్రజలకు క్షేమాన్ని, భద్రతను కలగజేసేదిగా ఉంటుంది. కాబట్టి ప్రియులరా, ఆ గ్రహింపులో, ఆ ఉద్దేశముతో మనం దేవుని యొక్క ఏర్పాటును నెరవేరుస్తున్నామా? మరి దేవుని ప్రజల క్షేమం కొరకు కోరేషును దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నో సంవత్సరాలు బాధపడ్డ యూదులకు, ఇశ్రాయేలీలకు చక్కని ప్రభుత్వం, పరిపాలన అందింది. ఎప్పుడైతే కోరేషు ప్రభుత్వ అధికారాన్ని చేపట్టాడో అప్పుడు ఆయన చేసిన మొదటి శాసనం ఏంటంటే, యెరూషలేమునందున్న మందిరాన్ని కట్టడానికి మహోన్నతుడైన దేవునికి ఎవరు జనులై ఉన్నారో వారందరూ కూడా ఆ పట్టణాలకు తిరిగి వెళ్ళవచ్చు అని చెప్పి ఆజ్ఞ జారీ చేశాడు. ఆయన జనులైన వారు ఆ మందిరాన్ని కట్టాలని ఆజ్ఞ ఇచ్చాడు. అంటే దేవుని సంకల్ప నెరవేర్పుకు వారు తోడ్పడుతూ వచ్చారు. అంతేకాదు, రాజు ఖజానాలో నుంచి ఇంకా అధిక మొత్తంలో తూచి ఇచ్చి బబులోను రాజైన నెబుకద్నెజర్ తెచ్చినటువంటి చెరపట్టి తెచ్చిన బంగారాన్ని, వెండిని, కత్తులను అన్నిటినీ కూడా తిరిగి యెరూషలేమునకు ఆయన పంపించినటువంటి వాడిగా ఉన్నాడు. అదైతే అక్షరార్థమైన మందిరం. కానీ ఇప్పుడు మన అందరం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతూ ఉంటున్నాం. ప్రభుత్వాలు, రాజులు, మంత్రులు, అధిపతులు దేవుని ప్రభుత్వాన్ని లేదా దేవుని ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టడానికి సహకారులై ఉండాలి తప్ప మరి వారు వికటముగా ఉండకూడదు. అందుకే రాష్ట్రాలంతటా కూడా ఆయన రాజ్య సువార్త వ్యాప్తికి ఆటంకాలు ఉండకూడదు. దేవుని ప్రజలకు, దేవుని కార్యాలకు ఆటంకంగా ఉండకూడదు. అలాంటి వారు నాయకులుగా ఉండాలి. అందుకే చట్టసభలలో ఖచ్చితంగా క్రైస్తవులు ఉండాలి. వారు కూడా యథార్థవంతులైన క్రైస్తవులు ఉండాలి. వారు నిర్ణయాలు చేసేటువంటి తత్వాన్ని కలిగి ఉంటే దేశ ప్రజలకే కాదు, దేవుని ప్రజలకు కూడా ఎంతో క్షేమం, దీవెన కలుగుతుంది. అహష్వేరోషు కాలంలో మంత్రిగా మొర్దెకై ఉన్నాడు. ఆ తర్వాత దానియేలు కూడా దర్యావేషు కాలం, కోరేషు కాలంలో కూడా జ్ఞానులలో ముఖ్యమైన వాడై అధిపతిగా ఉన్నాడు. ఫరో కాలంలో యోసేపు ఐగుప్తు దేశానికి అంతటికి అధిపతి అయి ఉన్నాడు. వారు ఆ ప్రభుత్వములో తగిన స్థానములో ఉన్నారు కాబట్టి తగిన నిర్ణయాలు చేసి ప్రజలందరికీ క్షేమాన్ని కలిగించారు. ఎస్తేరు రాణి అయి దేవుని ప్రజలకు ఎంతో ఉపకారం చేసింది. ఆమె శాసనాలను సైతం
మార్చగలిగిన ఉపవాస ప్రార్థనలు ప్రభు సన్నిధిన కలిగి ఉంది. కాబట్టి ప్రియులారా, ఈనాడు భారతదేశం యొక్క క్షేమం కొరకై, దేవుని పిల్లల క్షేమము కొరకై ప్రార్థించడానికి మనం సంసిద్ధపడతా ఉన్నామా? మనకు వచ్చిన అవకాశం ఎంతో శ్రేష్టమైనటువంటిది. ఆయన నిర్ణయం అటు కేంద్రములోను ఇటు రాష్ట్రములోను స్థిరపడినట్లుగా, ఆయన సంకల్పమే నెరవేరినట్లుగా మనం ప్రార్థించాలి. అప్పుడు దేవుడు సర్వభౌమ అధికారి కాబట్టి ఆయన ఏదైతే చేయనుద్దేశిస్తాడో దాన్ని జరిగిస్తాడు. తన నామాన్ని మహిమపరుచుకొని దేవుని పిల్లలకు క్షేమము, ఆనందాన్ని కలిగించేటువంటి వాడిగా ఉంటాడు. అయితే దేవుని ప్రజలు ఎలా ఉండాలో తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే మనం వాక్య ప్రకారంగా ఉంటామో అప్పుడు మన ప్రార్థనలు ఆలకింపబడతాయి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు, 14వ వచనం, నా పేరు పెట్టబడిన నా జనులు. మొట్టమొదట చేయాల్సిన పని ఏంటంటే తమ్మును తాము తగ్గించుకొని అన్నాడు. తగ్గించుకున్న సుంకరి ప్రార్థన ఆలకింపబడింది. మరి ఎక్కువ నీతిమంతునిగా తీర్చబడ్డాడు. యాకోబు అన్నాడు, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి అన్నాడు. అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అన్నాడు. ఎవరైతే దేవుని ఎదుట నిజాయితీగా తగ్గించుకుంటారో వారు ధన్యులవుతారు. తమను తాము తగ్గించుకొని వాడు హెచ్చింపబడును అన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాల కొరకు దేవునికి సమీపమై రాత్రంతా విజ్ఞాపన చేసిన అబ్రహాము తను తాను దేవుని ఎదుట తగ్గించుకున్నాడు. అబ్రహాము సామాన్యమైన వాడు కాదు, విశ్వాస వీరుడు, యుద్ధ వీరుడు. సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న లోతును రక్షించడానికి 5 రాజులను జయించాడు, వారి సైన్యాన్ని జయించాడు. ఇంట పుట్టి ఆయన దాసులుగా ఎదిగిన వారందరికీ కూడా యుద్ధాన్ని నేర్పాడు. కానీ లోతు యుద్ధాన్ని నేర్చుకోలేకపోయాడు. లోతుకు అనుభవం లేకపోయింది. అలాంటి అబ్రహాము దేవుని పాదాల సన్నిధిన సాష్టాంగపడి నమస్కారం చేసి ఎంతో తగ్గించుకొని విజ్ఞాపన చేశాడు. ప్రభు కోప్పడకపోతే ఒక్క మారే మాట్లాడతా, అయ్యో దుమ్మును నేను తెగింపకూడదు, అయినను మాట్లాడతా అని చెప్పి ప్రభువును బ్రతిమిలాడుకుంటూ సొదొమ గొమొర్రా పట్టణాల కొరకు విజ్ఞాపన చేశాడు. ఈనాడు మనం ప్రభు ఎదుట తగ్గించుకుంటున్నామా? మన సామర్థ్యతలు, భక్తి, పరిశుద్ధత ఎంతగా ఉన్నప్పటికీ అవేవి ఎన్నికలోకి రావు. కేవలం ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టే మన ప్రార్థన అంగీకృతమవుతుంది అని గుర్తించి మనం తగ్గించుకునేటువంటి వారంగా ఉండాలి. దానియేలు అదే అన్నాడు, మా స్వనీతి కార్యములను బట్టి కాక నీ కృపా కనికరములను బట్టే మా ప్రార్థన ఆలకించుము అన్నాడు. కానీ తగ్గించుకునేవారు ధన్యులు, వారి మొర దేవుని చెవిన పడుతుంది. అది మొదటి అనుభవం. రెండవది, ప్రార్థన చేసి నన్ను వెతకవలేను అన్నాడు. మనం వ్యక్తిగతంగా స్వరమెత్తాలి, సంఘముగా స్వరమెత్తి ఆయనకు విజ్ఞాపన చేయాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడల్లా మనకు ప్రత్యుత్తరం దొరుకుతుంది. కీర్తనకాడన్నాడు, నేను కంఠధ్వని ఎత్తి ప్రార్థించినప్పుడు నాకు ఉత్తరమిమ్ము అన్నాడు. ప్రార్థన చేయడానికి వెనుకడుగు వేయద్దు, ప్రార్థన చేయడానికి భయపడద్దు, మొహమాట పడద్దు. మన స్వరం దేవుని సన్నిధికి వినబడే అంతగా మనం గొంతెత్తి విజ్ఞాపన చేసే వారంగా ఉండాలి.
చూడండి 27వ కీర్తన 7వ వచనం సహాయం చేయండి. 27వ కీర్తన 7వ వచనం. యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము అన్నాడు. కొన్ని సందర్భాలు దేవుడు నిట్టూర్పులను వింటాడు, మూల్గును వింటాడు. మాటలు అవసరం లేదు, హృదయ భాష అంతా ఆయనకు తెలుసు. విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టం. అయితే అదంతా ఒక్క కోణం మాత్రమే. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి కంఠస్వరం ఎత్తి ప్రార్థించాలి. కీర్తనల గ్రంథం 5వ కీర్తనలో కూడా దావీదు ఇదే అనుభవాన్ని ప్రచురం చేస్తున్నాడు. 2-3 వచనాలు. కీర్తన 5:2-3 వచనాలు. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని వినుము, ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును అన్నాడు. కంఠస్వరము వినబడును అన్నాడు. కాబట్టి కంఠస్వరానికి ఎంత ప్రాముఖ్యత ఉంది. నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అన్నాడు. కాబట్టి గొంతెత్తి దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నామా? యెహోషాపాతు ఉపవాస ప్రార్థనకు వచ్చిన వారందరి ఎదుట, మందిరం ఎదుట, కొత్త శాలలో మోకరిల్లి దేవుని ప్రార్థించాడు. దేవుడు ఆలకించాడు, సహాయం చేశాడు. కాబట్టి వ్యక్తిగతంగా నేనేం చేయగలుగుతాను, సమాజములో నేను చేయలేను అని చెప్పకూడదు. మనకు 2 అనుభవాలు ఉండాలి. వ్యక్తిగతంగా ఎలాగైతే ఎవరు లేకముందు ప్రార్థన చేస్తామో, సంఘములో కూడా, సమాజములో కూడా మనం స్వరమెత్తి ఆయనకు ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. మనం ప్రార్థన చేయడమే ఆయనను వెతకడముతో సమానం. ప్రార్థన చేసి నన్ను వెతికి అని అంటున్నాడు. సొలొమోను ప్రార్థన చేశాడు కాబట్టే దేవుడు రాత్రికాలం అతనికి ప్రత్యక్షమై ఈ సంగతి అంతా కూడా అతనికి బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదట మనల్ని మనం తగ్గించుకోవాలి. రెండవదిగా కంఠస్వరమెత్తి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం ఆయన వెతకడంతో సమానం. మూడవదిగా 14వ వచనంలో, దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయంలో ఉంది, తమ చెడు మార్గములను విడిచిన ఎడల, చెడు మార్గములను విడిచిన ఎడల అన్నాడు. ఎవరి చెడు మార్గాలు వారికే తెలుస్తాయి. కాబట్టి దేవునికి ఆయాసకరమైన మార్గం మనకు కూడా తెలియకుండా ఒకవేళ మనలో ఉన్నదేమో అని మనం ప్రభువుకు అప్పగించుకోవాలి. దేవుడు చూపించినప్పుడు దాన్ని మనం విడిచిపెట్టేటువంటి వారంగా ఉండాలి. దావీదు యొక్క నిత్య ప్రార్థన ఇదే. ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ చెడు మార్గములలో నుండి తన పాదాన్ని వెనక్కి తీసుకుంటూ వచ్చాడు. ఆయనకు ఆయాసకరమైన పనుల నుంచి బయటపడుతూ వచ్చాడు. 139వ కీర్తన 23-24 వచనాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైనటువంటి మార్గము నా యందున్నదేమో చూడుము.
నిత్య మార్గాన నన్ను నడిపించుము అని. ప్రభువు లేదా పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనకు ఆయాసకరం నాకన్నా మార్గాలు చూపిస్తూ ఉంటాడో, స్వపరిశీలనాత్మకంగా మనల్ని వాటిని పరీక్షించుకొని విడిచిపెట్టేటువంటి వారంగా ఉండాలి. అప్పుడు మన ప్రార్థన ఆకాశమందు ఆయన ఆలకిస్తాడు. రెండవది, మన పాపాన్ని క్షమిస్తాడు. మూడవది, మన దేశాన్ని బాగు చేస్తాను అన్నాడు. అంటే దేవుని ప్రజలకు ఎలాంటి అనుభవం ఉంది? ఆ ఏర్పాట్లలో మనం ఉండగలుగుతూ ఉన్నామా? నా జనులు, నా పేరు పెట్టబడిన వారు అన్నాడు. ఆత్మీయంగా ఆయన ఇశ్రాయేలుమైన మనం ఎప్పుడైతే ఇట్టి అనుభవానికి వస్తామో ఎంతో ధన్యులమవుతాం. మన క్షేమమే కాదు, మన సంఘక్షేమమే కాదు, మన దేశక్షేమాన్ని మనం కన్నులారా చూడగలిగేటువంటి వారంగా ఉంటాం. నిజంగా నేడు మన భారతదేశ పరిస్థితులు ఎంతో బాధాకరంగా ఉన్నాయి. కొద్ది కాలం కిందట ఛత్తీస్గఢ్లోను, అలాగే కొద్ది కాలం కిందట మణిపూర్లోను, ప్రస్తుతం లడాక్ అనే కేంద్రపాలిత ప్రాంతంలో కూడా దేశానికి ఆయాసకరమైన పనులు ప్రభుత్వం చేస్తూ ఉంది. అంతేకాదు రానున్న దినాలలో రాజ్యాంగాన్ని మారుస్తామని ఎంతో గంటాపదంతో వారు చెప్తా ఉన్నారు. పేదలకి, బలహీన వర్గాలకి అవసరమైనటువంటి మేలు పొందకుండా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో దేవుడు జోక్యం చేసుకొని తన చిత్తాన్ని దేశపక్షంగా జరిగించి సకల దేశముల యందంతటా ఆయన రాజ్య సువార్త ప్రకటింపబడి అనేకుల రక్షణ, క్షేమం, భద్రత కలుగునట్లుగా, పరిపాలన కూడా ఆర్థికంగా, ఆత్మీయంగా, సామాజిక స్థితిగతులలో కూడా న్యాయం జరుగునట్లుగా ప్రభువు వాటిని స్థిరపరిచేటువంటి వాడిగా ఉంటాడు. కృపను అనుసరించి నాడు ఇశ్రాయేలుతో పాటు మిశ్రిత జనసమూహం అనేకులు కూడా ఇశ్రాయేలు దేశంలో నివసించారు. అందరికీ ఆయన తన దివ్యమైన పరిపాలనను అందించాడు. కాబట్టి ప్రియులరా, నేడు మన ప్రార్థనను బట్టి మన దేశానికి, మన రాష్ట్రానికి, దేవుని ప్రజలకు ఎంతో క్షేమం దేవుడు అనుగ్రహించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన సార్వభౌమ అధికారాన్ని, ఆయన చిత్తాన్ని ఉపయోగించుకొని ఈ భూలోకంలో ఆయన నామం మహిమపరచబడినట్లుగా మనల్ని మనం తగ్గించుకొని ఆయనకు ప్రార్థన చేసి మన చెడు మార్గాలను విడిస్తే ఎంతో ధన్యులమవుతాం. కాబట్టి సంఘాలకు స్థానికంగా, సార్వత్రికంగా ఈ అంత్యదినాలలో అత్యవసరమైన అనుభవం ఎంతో ఆవశ్యకమైనది. కాబట్టి ప్రభువును వేడుకుందాం. ప్రభా, మా దేశ పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితుల్లోనూ ఉండి జోక్యం చేసుకొని నీ చిత్తానుసారమైన ప్రభుత్వాలే మాకు అనుగ్రహించు. పరిపాలన అంతట్లో సాయపడు. నీ ప్రజలైన వారికి క్షేమము కలగజేయి. నీ రాజ్య సువార్తకి ఎలాంటి ఆటంకం లేకుండా అటు ఉత్తర దక్షిణ భారతదేశాలలో స్వేచ్ఛగా నీ వాక్యాన్ని ప్రకటించే కృప ఇమ్మని మనం ప్రభువును అడిగేటువంటి వారంగా ఉండాలి. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి వెళదాం. ముఖ్యంగా ఎన్నికల నేపథ్యంలో 13వ తేదీ సార్వత్రికంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా జరగబోతున్న, దేశమంతటా పలు స్థలాల్లో జరగబోతున్న ఎన్నికల కొరకు కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు తన చిత్తానుసారమైన ప్రభుత్వాన్ని మనకు అనుగ్రహించినట్లు